కూడా బాగానే ఉందండి. గవర్నమెంట్ స్కూలే మా బాబు చదివి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. అంతకుముందు మీ అబ్బాయి చదువుకున్న స్కూల్ ఎలా ఉండేది? అది మామూలుగానే ఫస్ట్ నుండి కూడా గవర్నమెంటే. ఇప్పుడు బాగానే ఉందండి. ఆయన వచ్చిన కానీ బాగుంది. దూరం ముద్దనే ఒకటి పెడుతున్నారమ్మా మధ్యాహ్నం భోజనం ఎలా ఉంది? అది బాగుందండి. బాగుంది. ఏంటి మీరు ఎప్పుడైనా వెళ్ళారా మరి? ఎవ్రీడే నేను స్కూల్కి వెళ్తూనే ఉంటాను. మార్నింగ్ వెళ్తాం, మళ్ళీ ఈవినింగ్ వెళ్తాం. మధ్యాహ్నం ఇప్పుడు లంచ్ టైం పిలుస్తారు సార్, వెళ్ళి చూసి వస్తాం పిల్లల్ని. ఒకసారి మాకు కూడా ఇచ్చారు తినమని, అప్పుడు కూడా ఇల్లు వచ్చిందండి. రేట్లన్నీ పెరిగినాయి అంటున్నారమ్మా, రేట్లన్నీ పెరిగిపోయినాయి అంటారు. రేట్లు పెరిగినాయి అంటే మళ్ళీ ఈయన వస్తేనే కదా మళ్ళీ తగ్గేది. అది రావాల్సింది ఆయన వస్తేనే ఏదైనా. చెల్లంటే మన పాలన బాగాలేదంటారు. అది వాళ్ళు చూసుకోవాలండి. అందరు ఏమంటున్నారు, జగనే కావాలి అంటున్నారు. ఇప్పుడు ఆయనే కావాలి మాకు కూడా. చెప్పండి అమ్మా, జగన్ పాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అమ్మఒడి వేస్తున్నాడు, పిల్లల్ని బాగానే చూస్తున్నాడు. ఇప్పుడు ఇన్ని వచ్చినాయి అమ్మా. 18,000 వస్తున్నాయి, నాకు అమ్మఒడి వస్తుంది. పిల్లల్ని చదివిస్తున్నాడు చాలు, అంతే. ఇప్పుడు ఇన్ని తీసుకొస్తున్నారు. మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గానీ ఇంతకంటే ఎక్కువ ఇస్తాను, ఈసారి మేము పథకాలకు వస్తా అంటున్నారు. లేదండి, ఈసారి ఇతన్ని గెలిపించి ఒకసారి చూస్తాం. గెలిపించవలసిందే, చూస్తాం. చాలా మంది జగన్ ఓడిపోతారని ఒక మాట అయితే, ఒక పుకార్ అయితే పుట్టింది. లేదండి, జగన్ పాలన బాగుందా? బాగుందండి. జగన్ పాలన బాగాలేదంటే నువ్వే బాగుందండి. ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది మాకు. ఏదైనా జబ్బు చేసినా కూడా మాకు భయం లేదు. ఇప్పుడు అన్ని మాకు మేలులే చేస్తున్నాడండి. సొంత ఇల్లు కట్టిపోతున్నాడు. ఏం జరిగినా మాకు జగన్ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు? అవునండి, అన్ని షూర్ అండి. అన్ని రేపో మాపో మాకు ఇల్లు కూడా కట్టిస్తాడు. జగన్ పాలన రాక్షస పాలన, దాడులు చేస్తుందా ఇదంటారు అనేవాళ్ళు చాలా మంది ఉంటారండి. రాళ్ళు వేసే, ఒక మంచి పని చేసేటప్పుడు రాళ్ళు వేసే వాళ్ళు ఉంటారు. అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం పెరిగినాయంట, మరి కరెంట్ ఛార్జీలు పెంచారంట. అంటే దానికి అనుకూలంగా ఆయన ఏదైనా చేయగలుగుతాడు. తర్వాత అయినా ప్రస్తుతానికి పెరిగినా తర్వాత అయినా తన అనుకూలంగా ఏదైనా చేయగలిగే స్తోమత ఉన్నాడు, ఉంది ఆయనకి. బాగుంది. సొంత చెల్లి ఆయన మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. అవన్నీ మనం పట్టించుకోకూడదండి. వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నో మాట్లాడుకుంటుంటారు. మనకు అవన్నీ అనవసరం. మన నాయకుడు బాగున్నాడా లేదా, మనం ఆయనకు ఓటేస్తాం, మనల్ని గెలిపిద్దాం, మనల్ని చూస్తున్నాడు, అంతవరకే మన పని. మిగతాది మనకు అనవసరం. రాజశేఖర రెడ్డి వారసురాలు నేనే అంటుంది, జగన్ కాదంటుంది. నిజంగా వారసుడు, కొడుకే వారసుడు కదండి. కూతురు కన్నా కొడుకే వారసుడు. తర్వాత కూతురు తర్వాత ముందు జగనే కదా. మన పరిపాలించేదే ఆయనే. మాకు బాగుంది, మాకు అన్ని విధాలా నచ్చింది ఆయన పాలన. చూసారా మీరు? లేదండి, ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు మాకు పిల్లలు లేరు, లేకపోతే మాకు పెన్షన్ వస్తుంది, ఆరోగ్యశ్రీ ఉంది మాకు. రేపు మాకు ఇల్లు కట్టిస్తానికి పట్టా కూడా ఇచ్చేసాడు మాకు ఆల్రెడీ. అన్ని వసతులు మాకు బాగా ఉన్నాయి. సొంత కొడుకులాగా జగన్. అవునండి, సొంత కొడుకులాగా అన్ని చేస్తున్నాడు. సొంత కొడుకు మళ్ళీ గెలుస్తాడా? గెలుస్తాడండి, తప్పకుండా 100% గెలుస్తాడు. మరి ఎన్నికలకు నేను సిద్ధం అన్నాడు జగన్, గెలిపించడానికి మీరు సిద్ధమేనా? మేము సిద్ధమేనండి.